जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाज्ञ गुरु परंपरां। दयतल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు అచల బౌద్ధాచార్య శ్రీ భీంపెల్లి గడ్డేయార్యుల వారి యొక్క శతవార్షిక ఆరాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులు మరియు గురుభక్త సోదర సోదరీమణులందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు. కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డార్యుల వారికి, సభలో ఆసీనులైనటువంటి పెద్దలకు, సభలో ఆసీనులైనటువంటి పెద్దలు మరియు గురుభక్త సోదర సోదరీమణులకు జైగులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తూ ఉన్నటువంటి అచల గురువు శ్రీ కొమర లక్ష్మణ ప్రభు గారికి జైగులు అర్పిస్తూ వారి యొక్క శిష్య ప్రశిష్యులందరికీ కూడా జైగులు అర్పిస్తూ ఈ సందర్భంగా పరమాత్మ పలికించేటువంటి రెండు మాటలు పలికే ప్రయత్నం. ఆధ్యాత్మికంలో అంటే అది అచల సాంప్రదాయం కావచ్చు, అద్వైతం కావచ్చు, ఏ సాంప్రదాయం అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి అంశం ఒకటి మనందరికీ కూడా తెలిసిందే ఉంటుంది. నాయనగారు కూడా ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేశారు. దాన్నే ఒకసారి గుర్తు చేద్దామని నేను అనుకుంటున్నా. అంటే గుర్తు చేయటం అనే పదం ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి గుర్తు చేయటం, అంటే మీరు మర్చిపోయారని కూడా కాదు, జస్ట్ అంటే శ్రవణం. ఆధ్యాత్మికంలో శ్రవణం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. మీకు అందరికీ కూడా శ్రవణం అంటే మనందరికీ గుర్తొచ్చేటువంటిది పరీక్షిన్ మహారాజు. పరీక్షిన్ మహారాజు వారి యొక్క గురుతుల్యులైనటువంటి గురుమూర్తి అయినటువంటి శుకబ్రహ్మ దగ్గర 7 రోజులు కదలకుండా కూర్చొని, అంటే 7 రోజులు కదలకుండా కూర్చొని శ్రవణం చేశారు పరీక్షిన్ మహారాజు. అంటే శ్రవణం ఎంత గొప్పది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అంటే పూర్వకాలంలో అంత గొప్పగా వాళ్ళు శ్రవణం చేసి ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకున్నటువంటి. అయితే శ్రవణం చేయాలంటే సాధకుడికి ఆసక్తి ఉండాలి. జనరల్గా మనం లోకంలోనే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, పిన్ని గారే వచ్చిందనుకోండి, ఏదైనా చెప్తుందనుకోండి, మనకి ఇష్టం లేకపోతే వింటామా? పనుంది ఎమ్మటే వస్తాను లేచి వెళ్తారు. ఇప్పుడే ఫోన్ వచ్చిందని ఏదో ఒక కారణం చెప్పి వెళ్తారు. అంటే ఇష్టం లేకపోతే వినరు, ఇష్టం ఉంటేనే వింటారు. అది అవసరము అని తెలిస్తే, ఆ వినేటువంటి అంశం మనకు అవసరము అని తెలిస్తే పూర్తి కాన్సన్ట్రేట్ తోటి ఏకాగ్ర మనస్సుతో మనం విని దాన్ని గుర్తుంచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించి మన యొక్క లక్ష్యం వైపు అడుగులు వేస్తాం. అదే విషయాన్ని భాగవత కృష్ణ ప్రభుల వారు కూడా మనకు సూచించారు. వినవలెనని కనవలెనని, వినవలెనని కనవలెనని మనసందున కోర్కె గల్గో మనుజుల వినుడి. వినజేసెద కనజేసెద, వినజేసెద కనజేసెద ఘనమగు ఈ బోధ వీణ కననుల్ల నాటే. మనజలోచనుడోచిన త్రోవ బాటే. తినుమంటే పులి వల్ల దనిలో కూలన వింటే, తినుమంటే పులి వల్ల దనిలో కూలన వింటే. కనుకానే వినవాలే నోరాడదు వీణ కననుల్ల నాటి. మనజలోచనుడోచిన త్రోవ బాటే. వినవలెనని కనవలెనని మనసందున కోర్కెగల్గు మనుజుల వినుడి. ఇప్పుడు వినాలనే ఆసక్తి ఎంతమందికి ఉంది అంటే మనందరికీ ఉందని అర్థమవుతుంది. ఎందుకు, ఎలా చెప్తారు మీరు అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఇంత ఇంటీరియర్ ప్లేస్లో
సిటీ సిటీ నుంచి ఇసిరేస్తే పడ్డట్టుంది ఇక్కడ. అయినా కానీ ఇక్కడ ఇంతమంది కూర్చొని, ఇంతమంది గురువులు వచ్చి, ఇంతమంది భక్తులు వచ్చి కూర్చొని ఇలా ఒక కార్యక్రమం జరుగుతూ ఉందంటే మనందరికీ ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ఆసక్తి ఉంది అంటానికి ఇదే తార్కాణం. అదే ఆసక్తి లేదనుకోండి, మీరు గాజువాక సెంటర్లో పెట్టినా లేకపోతే వైజాగ్ గడియారం సెంటర్లో పెట్టినా కానీ ఒక్కడ రారు. వినాలనే సంకల్పం దృఢంగా ఉన్నోళ్ళే ఇక్కడికి వస్తారు. ఏమంటే మరి గురువులు కూడా వింటారంటే వాళ్ళు విన్నది గుర్తు చేసుకుంటారు. ఇంతకుముందు వాళ్ళ గురువుగారు చెప్పినటువంటి దాన్ని గుర్తు చేసుకొని సంతోషిస్తారు. అబ్బా, మా గురువుగారు ఈ మాట చెప్పారని. ఇంతకుముందు ఇంతమంది కందార్థాలు చదివినప్పుడు లేదా పద్యాలు చదివారు, భద్రాద్రి రామచంద్రంలో పద్యాలు చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బా, ఎంత అద్భుతంగా చెప్పారు, మా గురువుగారు ఇలా చెప్పారు, మా గురువుగారు ఇలా చెప్పారని మనం గుర్తు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే భాగవత కృష్ణశ్రీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. తినుమంటే పులి వల్ల దనిలోకు లనవెంటి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది మనకు కాదు, లోకంలో వాళ్ళకి చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఒక పులి దగ్గరికి వెళ్ళి తినమంటే తింటలేదట. ఏం తినమన్నారు, అది ఏం తింటలేదు. వాళ్ళ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. మంచిగా అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే జూ ఉందన్నమాట. ఈయనకు అనిపించిందనమాట, అయ్యో జూలో పుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ మనం ఇవాళ ఆర్డర్ ఇచ్చినాం కదా, వాటికి ఎవరు పెడుతున్నారు ఎవరు పెట్టట్లేదు కదా అని అన్నీ కూడా ప్యాక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఒక మంచి ఇస్తర్లో వాటన్నిటిని తీసుకొని అక్కడికి వెళ్ళాడట. వెళ్ళి దాని ముందు పెట్టు, తిను ఓ పులిగారు, మీకెవరు ఇలాంటి ఫుడ్ పెట్టుండరు, ఇదిగో చక్కెర పొంగలుంది, పులిహార ఉంది, వంకాయ కూర ఉంది, ఇవన్నీ చదువుతున్నాయంట. అబ్బా, జీడిపప్పులు వేశారు, కిస్మిస్లు వేశారు, చాలా మధురంగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ బాగుందని చెప్పి చదువుతున్నాడు. మీరు తినండి పులిగారు అంటే తింటలేదట. మరి ఎందుకు తింటలేదు? పులి తిందా? అది బ్రతకదా? అది బ్రతకాల్సిన అవసరం లేదా? దానికి బ్రతకాలని అనుకోదా? అనుకుంటుంది. మరి ఎందుకు తింటలేదు అంటే అలాంటి ఫుడ్ దానికి నచ్చదు. దానికి ఎలాంటి ఫుడ్ కావాలా? అది ఎలాంటి ఫుడ్ ఇష్టపడదు? సాత్విక ఆహారం తింటదా? అది దాని ఎదురుగా ఒక జింకన పెడితే ఎమ్మటే ఒక పంజాతో ఇసిరి కొట్టి వెంటనే కన్నను బట్టి చీల్చి తింటది. అంటే దాని ఫుడ్ పెట్టాలి, దానికి ఏది అవసరమో అది అందించాలి. దానికి మాంసాహార ఇష్టం. అందుకే భాగవత కృష్ణదేశకుల వారు ఏమంటారంటే, తినుమంటే పులి వల్ల దనిలోకు లనవెంటి. ఎంత విడ్డూరంగా ఉందండి. తినమని పులి దగ్గరికి వెళ్తే తింటలేదంట. ఏం తింటలేదంటే పంచభక్ష పరమాణాలు పెట్టినా తిందది. దానికి అవసరమైనటువంటి, దానికి ఇష్టమైనటువంటి, దానికి అలవాటైనటువంటి వాసన రూపంగా బలంగా వస్తూ ఉన్నటువంటి ఏ మాంసాహారం అయితే మనదో అలాంటి మాంసాహారాన్ని ఇస్తేనే తింటది అది. నువ్వు లడ్డూలు పెట్టినాదేందో, జాంగ్రీలు పెట్టినాదేందో, బాలుషాలు పెట్టినాదేందో, దానికి అవసరమైంది అందియాలి. ఇప్పుడు మనమందరం ఎక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నామంటే మనకు అవసరమైనటువంటి ఆహారాన్ని వీళ్ళు అందిస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనకి అవసరమైనటువంటి ఏ జ్ఞానం అయితే కావాలో అలాంటి జ్ఞానాన్ని అందించడానికి సద్గురువులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఎంతో దూరం నుంచి శ్రమపడి ఇక్కడికి వచ్చి వేయించేస్తూ మన కోసం అందించడం కోసం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానాన్ని మన యొక్క హృదయంలో భద్రపరచుకొని ఇంటికి వెళ్ళి దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరిస్తే మన జన్మ రహితమవుతుంది, జన్మ తరిస్తుంది, ఇక్కడికి వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. మరి మనం అలా చేయాలి కదా. ఇంకొకటి మాయ, అజ్ఞానం, అది ప్రవేశిస్తే వెనక నుంచి వస్తారు ఒకళ్ళు, పెన్నామా అక్కడ టీవీ ఇస్తున్నారు బాగుందంట, అక్కడ ఈ టిఫిన్ బాగుంది పాదంపా, అయ్యో బ్రహ్మానంద రెడ్డి అయ్యగారు రాకొచ్చారు, మంచి ఉపన్యాసం చదువుతారు, అయ్యగారు యూట్యూబ్లో పెడతారు వాళ్ళు, విందాంపా, తర్వాత నేను వచ్చు పా టిఫిన్ చేసేద్దాం అంటే మాయ ఇక్కడ కూర్చోనేదు. మాయ ఇంకోటి ఏం చేస్తుందంటే, అది గురువుగారు ఒకటి చెబుతుంటే నీకు ఇంకో విధంగా అర్థమైంది. మనకు శ్రద్ధ లేనప్పుడు, మనకు ఏకాగ్రత లేనప్పుడు వారు ఒకటి చెబితే మనకి ఇంకో విధంగా అర్థమైంది. ఎలా అర్థమైంది? చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే గుర్తు చేస్తా. ఒక ఊర్లో ఒక ఆయనకి తేలు పుట్టిందట. తేలు తెలుసు కానీ
తేలు కుట్టిందంట. తేలు కుడితే ఏడుస్తూ ఉన్నాడు కూర్చొని. ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో పెద్ద ఆయన వెళ్ళి మందు తీసారాపు ఉంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో ఒక ఆయనకి తేలు కుట్టింది, మందు ఇవ్వండి అన్నారు. ఓ అట్లా అన్నాడు. సరే ఆయన మందు ఇచ్చిండు. ఆయన తీసుకొని వచ్చిండు. డాక్టర్ గారు ఏం చేయాలన్నాడు. మందు ఇచ్చేప్పుడు మరి కనుక్కోవాలి కదా, ఏం చేయాలన్నాడు. ఏం చేయాల్సిన అవసరం లేదైనా ఈ మందు తీసుకెళ్ళి తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ రాయన్నాడు. ఎంత సింపుల్ అండి. తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ రాయాల, అంతే కదా. ఇది ఏమైనా పెద్ద కష్టమా? ఇది వినలేంది కాదు కదా. ఇది విన్నాడు. సరే ఇంటికి వచ్చిండు. రాంగలోనే పిన్నామని నీకు తేలు ఎక్కడ కుట్టింది అన్నాడు. నీకు తేలు ఎక్కడ కుట్టింది? ఆ పిల్లరగాడు కుట్టింది అన్నాడు. పిన్నాం ఏమన్నది, నాకు ఆ పిల్లరగాడు కుట్టింది అని చెప్పింది. ఈయన వెంటనే వెళ్ళి పిల్లరగాడు రాసిండు ఆ మందు. తగ్గిద్దా నొప్పి? గంటైనా తగ్గల, 2 గంటలైనా తగ్గల, 3 గంటలైనా తగ్గల. యాక్చువల్గా మందు ఇలా రాయగానే తగ్గిద్దని చెప్పాడు వైద్యుడు. కానీ రాసిన తర్వాత 3 గంటలైనా కానీ తగ్గలేదు. అప్పుడు మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేశారు. ఏమి స్వామి, మీరు మందిస్తే ఇట్ట రాయగానే అట్ట తగ్గిద్దని చెబుతువే, రాసి 3 గంటలైనా తగ్గట్లా, నీ మందు అంత మంచిది కాదేమో, ఇదంత పవర్ కాదేమో, నువ్వేమైనా మార్చిచ్చడం అయ్యింది, అల్లాడిపోతుంది మా పిన్నామని మళ్ళీ ఫోన్ చేసిండు. అట్లా కాదు నాయన, రాయగానే వెంటనే తగ్గిద్ది, అంత పవర్ ఉంది దానికి అని చెబుతాను. నిజంగా నేను చెప్పినట్టు చేశాను. మీరు చెప్పారుగా డాక్టర్ గారు, ఎక్కడ కుట్టిందో అక్కడ రాయమన్నారు. పిల్లరగాడ స్తంభం కాడ కుట్టిందని చెప్పింది, స్తంభానికి రాశా. ఓరయ్యా అది కాదురా, స్తంభానికి కాదు, మీ పిన్నామ కాలుకా చేతికా ఎక్కడ కుట్టిందో కనుక్కొని ఆ కుట్టిన గాయం కాడ రాయని చెప్పిండు. అలా రాశాడు. రాయగానే తగ్గింది. ఇలా రాయగానే తగ్గింది. అలాగే మనకు మన గురువు బోధించినటువంటి జ్ఞానం, దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి, ఆచరించగలగాలి. ఎందుకంటే పెద్దలు చెప్తున్నారు, అద్భుతమైనటువంటి రత్నాలను వెదజల్లుతున్నారు. అందుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఏమని చెప్తారంటే, మాటల చేతన్ను బ్రహ్మంబగున బుటకమందురు ఓరన్న, మాటల చేతన్ను బ్రహ్మంబగున బుటకమందురు ఓరన్న, చేతలు చేయక పనులెన్నటికీ కానేరవురా ఓరన్న, తర్కవాదముతో పని ఏమున్నది ఉత్తది ఓరన్న. అబ్బా, మాటలు చెప్పుకుంటే పని కాదట. ఎందుకని? ఆయనకి దప్పిక అవుతుందంట. ఓం జలాయ నమః, ఓం జలాయ నమః, ఓం జలాయ నమః మంత్రం చదువుతున్నాడు. దప్పిక తీరిద్దా? మంచినీళ్ళకు సంబంధించినటువంటి జపం చేస్తే దప్పిక తీరదు. ఈతాపేక్షను మనుజుడు నూతిని దరిజేరి నిలిచి నోట కుణికి నన్ను ఈతేల వచ్చువానికి చేతులతో నీళ్ల మీద చేరి ఈదకను మునునేర్చిన వారిదించకను, ఈ తీరుగనే దేశి కేంద్రుడు తెల్పాక చాతుర్యమున బోధ సాధించనయ్యేన చేరి ఈదకను మునునేర్చిన వారిదించకను. ఇంతకు ముందు ఈ యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దలు తరించడం కోసం ఏం ప్రయత్నం చేశారు? బోధ చెప్పడమే కాకుండా వారు ఏ ప్రయత్నం చేశారు, ఎలా అడుగులు వేశారు, ఎలా ఆచరించారు, అది తెలుసుకొని మనం ఆచరించినప్పుడు అప్పుడు ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఇందాక అయ్యగారు చెప్పారు, భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసవాద్యకిల దేవతల యందు మానవ అశ్వ గవాది మచక పిపీలికాంతము జీవులందు ఆత్మ చైతన్యం ఒకటి. భారతీపతి అంటే మనకు తెలుసు, సరస్వతీదేవి బ్రహ్మదేవుడు, రమాపతి లక్ష్మీదేవి విష్ణువు, పార్వతీదేవి పరమేశ్వరుడు అనుకుందాం, త్రిమూర్తులు త్రిమాతలు మొత్తం కలిపి. వాసవాద్యకిల దేవతల యందు, సమస్త దేవతామూర్తులందరి యందు కూడా ఏ చైతన్యమైతే ఉన్నదో అట్టి చైతన్యమే నీ యందు, నాయందు, మానవ అశ్వ గజ మశక పిపీలికాంతము, సమస్త ప్రాణులందు ఉన్నటువంటి చైతన్యమే మనలో కూడా ఉందని చెప్పారు. మరి మనకు ఆ దృఢత్వం ఉండాలి కదా.
అంటే మనమందరం కాబట్టి ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇదే విషయాన్ని మీ ఇంటికి వెళ్ళి మీ కోడలకు చెప్పండి, మీ కొడుకు చెప్పండి, మీ మనవడకు చెప్పండి, ఒప్పుకుంటాడేం? ఏమని చెప్పాలా? విష్ణుమూర్తిలో ఉన్న చైతన్యం నాలో ఉన్న చైతన్యం ఒక్కటే, శివుడిలో ఉన్న చైతన్యం నాలో ఉన్న చైతన్యం ఒక్కటే, వినాయకుడిలో ఉన్న చైతన్యం నాలో ఉన్న చైతన్యం ఒక్కటే. శివరాత్రికి ఎటు వెళ్ళక్కల్లా శివుడిలో ఉన్న చైతన్యమే నాలో ఉంది కదా. వినాయక చవితికి ఎటు వెళ్ళక్కల్లా వినాయకుడిలో ఉన్న చైతన్యమే నాలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠికి నువ్వు ఎటు వెళ్ళక్కల్లా కుమారస్వామిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిలో ఉన్న చైతన్యమే నాలో కూడా ఉంది. నువ్వు తిరుపతి వెళ్ళక్కర్లా, రామేశ్వరం వెళ్ళక్కర్లా, కాశీ వెళ్ళక్కర్లా, ఎక్కడికి వెళ్ళక్కర్లా, అట్టి చైతన్యము సమస్త దేవతల యందు ఉన్నటువంటి చైతన్యమే నాలో కూడా ఉన్నది అని చెప్పి మరి గురువుగారు చెప్పారు కదా, మనం విన్నాం కదా. మరి విన్నప్పుడు మనకి ఆ దృఢత్వం కలిగిందా? ఇప్పుడు తిరుపతి వెళ్ళాలని మీకు అనిపించలేదా? వినాయక చవితి చేసుకోవాలని అనిపించలేదా? వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించాలని మీకు అనిపించలేదా? కృష్ణాష్టమికి కృష్ణుని పూజించాలని మీకు అనిపించలేదా? అంత దృఢంగా ఉన్నారా? అంత సాలిడ్గా ఉన్నారా? ఓకే, అప్పుడు గురువుగారు చెప్పినటువంటి మాట, ఆ వాక్యం మనకు అర్థమైందని, దృఢమైందని చెప్పి నమ్మకం కుదిరినట్టు. అంటే వారు చెప్పారు, మహాత్ములు చెప్పారు, కాకపోతే దాన్ని మనం అర్థం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, ఆ స్థితికి మనం ఎదిగినప్పుడు, ఇక్కడ వారు చెప్పినందుకు మనం ఇక్కడికి వచ్చినందుకు విన్నందుకు ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. భ్రమేణాహం, భ్రమేణత్వం, భ్రమేణోపాసకో జన, భ్రమేణ ఈశ్వర భావత్వం, భ్రమమూలమిదం జగత్ అని చెప్పారు. నేను భ్రమే, నువ్వు భ్రమే. ఉపాసన చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, జపాలు చేసేవాళ్ళు, తపాలు చేసేటువంటి వాళ్ళు, భజనలు చేసేటువంటి వాళ్ళు, ఇవన్నీ చేసేటువంటి ఉపాసన చేసే వాళ్ళందరూ బ్రహ్మస్వరూపమే. నువ్వు భ్రమే, నువ్వు ఆరాధించేటువంటి దేవుడు కూడా భ్రాంతి స్వరూపమే. ఈ భ్రాంతులన్నిటికీ మూలము జగత్తు. భ్రమమూలమిదం జగత్తను, భ్రమరహితమిదం మోక్షం అన్నారు. ఇది గురువాక్యం. భ్రమరహిత మిదం మోక్షం. మనకి దేహభ్రాంతి తేలిగ్గానే ఎదురుగుద్ది, దానికోసం పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క మాట, మనం వదిలిపెట్టవలసింది దేవతా భ్రాంతి. దేహభ్రాంతి కాదు, దేవతా భ్రాంతిని మనం విడిచిపెట్టగలిగినప్పుడు అప్పుడు శుద్ధ ఎరుక స్థితికి మనం చేరుకున్నట్టు. ఆ తరువాత గురువు యొక్క అనుగ్రహంతో ఆ యొక్క ఎరుకను కూడా మనం విడిచిపెట్టినప్పుడు అప్పుడు మనం పరిపూర్ణము అనేటువంటిది జనానికి తెలియక్కర్లా, మనకు తెలిస్తే చాలు. మనం రహిత స్థితిని పొందినట్లు, మనకు భ్రాంతులు ఉడిగినట్లు మనకు తెలిస్తే చాలు. మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. మనం గురువు దగ్గర చేరింది మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మెప్పించడం కోసం కాదు. కానీ మరి పెద్దలు చెప్పారు, పదుగూరు నిన్ను చూసి బలి శభాషిత్రోవ ఎదురు లేదనేటట్లు ఇదిగో చేసేదా అన్నారు. మరి మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి మనకు చెప్పినటువంటి మన ధర్మాలు మనం పాటిస్తూ, మరి గురువుగారు చెప్పినటువంటి ధర్మాలు, జ్ఞానాన్ని, సిద్ధాంతాన్ని, వాటన్నిటిని కూడా వంట పట్టించుకొని ఆచరించి ఈ యొక్క జన్మను సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి ఆ గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ సెలవు. దయతల సద్గురు మహారాజుకు. మెట్టపల్లి కృష్ణమూర్తి స్వామి గారు మొట్టమొదట ప్రారంభిస్తూ చక్కటి వారి యొక్క అనుభవాన్ని మనకు తెలియజేశారు. ఈ బోధకు శ్రవణాధికారులని చెప్పాడు. పావత కృష్ణ ప్రభువులు వాళ్ళ గురువు దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ గురువు గారు ఎరుకే నీ స్వరూపం నాయన అని ఒక మాట చెప్పాడు. స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయినప్పుడు కనుగొనేవాడే దేవుడు నాయన, కనపడేది దేవుడు కాదన్నాడు. ఒక్క మాట. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ సృష్టికి అంతా ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన అనుకుంటే సమస్యలు, కష్టాలు, ఆనందాలు కలుగుతాయి, ఓ లీలావతి, ఇంద్రుడి వల్ల ఏమవుతుంది అని ఆ సృష్టికర్త అయినటువంటి విష్ణువుని గురించి చెబుతూ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చెప్తాడు.
ఆ నారాయణుడు అన్ని జీవుల్లో ఉన్నాడమ్మా, బాధపడకూడదు అంటే అంటాడు లోపల. చూడు, శ్రవణాధికారి బయటకు వస్తాడు, విషం చూసినా విష్ణువుగానే భావిస్తాడు. పాములను చూస్తాడు, ఏనుగులను చూస్తాడు, దేన్ని చూసినా విష్ణు. అప్పుడు అక్కడ విన్నాడు. శ్రవణాధికారి అంటే అట్లా ఉండదు. ఈ పరిపూర్ణ బోధ ప్రత్యేకత గురించి ఆ స్వామి ఒక మాట చెప్పాడు. వినవలనని కనవలనని మనసందున కోరిక గలుగు మనుషుల వినుడి అన్నాడు. సృష్టిలో బోధలన్నీ వినిపిస్తాయి. వస్తువులు చూపెట్టమంటే అవి చూపెట్టలేవు. వాళ్ళపైన నేను ఈర్ష్యగా చెప్పే మాట కాదు, వాస్తవం. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ దగ్గరికి మీరు బోధలు విని ఆ చెప్పే వస్తువును చూపెట్టు అని అడగండి, మరి చూపిస్తే అప్పుడు అడుగువారు. ఎందుకు వాళ్ళు చూపించలేరు? స్వామి చెప్పినట్లు భ్రమ. అది భ్రమ అనగానేమి? వస్తువు లేకపోయినా ఉన్నదని అనేక ఉపమానాలతో బలపెట్టి చెప్పడమే భ్రమ. ఇప్పుడు పరిపూర్ణ బోధ భ్రమ బోధ కాదు, ఇది వాస్తవ బోధ. అంతటా ఉండే పరిపూర్ణాన్ని తెలియజేస్తుంది, వస్తువును చూపిస్తుంది. అట్లే అన్నిటికీ మూల కారణమైన కానీ తనకు మూలము లేనటువంటి ఎరుకను గురించి చెప్పుతాది, వస్తువును చూపిస్తుంది. పరిపూర్ణం ఇదిగో ఎరుక ఎన్ని చూపించి అచలుడు రెండింటి చూపిస్తాడు. ఇంత గొప్పదైన ప్రత్యేకమైన అంటే వినిపించి కనిపింపజేసే బోధ సృష్టిలో ఎక్కడా లేదు. అయితే ఎందుకు ఈ బోధకు అందరూ రారు? ఒకసారి ఒక ఆవు పైన పులి అటాక్ చేసింది. దానికి అప్పుడప్పుడే 2-3 నెలల పిల్ల ఒక ఇంటి దగ్గర ప్రసవించి ఉండేది. స్వామి, నన్ను మీరు చంపొద్దండి, ఏమీ తెలియని పసిబిడ్డ ఇంటి దగ్గర ఉంది, దానికి బుద్ధి మాటలు చెప్పి మళ్ళీ వస్తా తిను అని చెప్పింది. అది పులి జాలి తలిసి పంపించింది. ఇది కథ. మళ్ళీ అక్కడికి పోయి పాలు ఇచ్చి ఆ దూడకు మంచి చెడ్డ చెప్పి మళ్ళీ వచ్చి తిను పులి రాజా అనేది. నేను తినను ఇప్పుడు నిన్ను, నీ సత్యవ్రతాన్ని మెచ్చాను, బ్రతుకోపోనిది పులి. ఇది కథ. మనము కూడా పులి స్వభావము కలిగిన వాళ్ళం. వినల్లనే స్వభావం ఉంది. దేనికి? అది కదా పులి కదా, తినే స్వభావము ఉన్నప్పుడు అది నాకు అవకాశం ఇవ్వు అన్నప్పుడు ఇచ్చిన తర్వాత అది మళ్ళీ వచ్చినప్పుడు ఆ స్వభావం మారిపోయింది. మనకు కూడా అప్పుడప్పుడు స్వభావం కలుగుతుంది. పరిపూర్ణ బోధన వినాలి, అర్థం చేసుకోవాలి, ఇది వినిపిస్తే కనిపిస్తారంట అని. అయితే వ్యక్తిగత కుటుంబపరమైన అనేక రకాలైనటువంటి భావాల చేత ఆ పులి ఏ విధంగా తన భావాన్ని మార్చుకునిందో అది తిరిగి వచ్చినప్పుడు మనకు ఈ భావాలన్నీ మారిపోతూ ఉంటాయి. తినుమంటే పులి వల్లదన లోకులన వింటి కనుక వినవలెనన నోరాడదు. ఆ మాట వాస్తవంగా అయితే ఆయన భాగవత కృష్ణ ప్రభువుల కందార్థాల్లో సరళం ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది, దోషం ఉంటుంది, అనేక శ్లేషార్థాలు ఉంటాయి ఆయన మాటల్లో. ఒక మాటలోనే అనేక అర్థాలు కుప్పిస్తాడు. అంత నేర్పరి చాతుర్యం కలిగిన మహనీయుడు, అంత ప్రాణం ఉంది ఆయన. అట్లా మాటలు మనం వింటామా నాయన? అట్లాంటివి నేను చెప్పాలన్నా కూడా చెప్పను. అది కథప్ప. పులి స్వభావమే మాంసము తినే స్వభావము. అది దొరికినప్పుడు నన్ను వదిలిపెట్టు, నేను మళ్ళీ వస్తా, అది ఇదంటే ఇది వింటుందా? దాని స్వభావమే కనపడతానే తినే స్వభావం. అది అట్లా మాటలకు అది లొంగదు. అట్లా మాటలు నేను మాట్లాడను. అట్లా మాటలు కల్పితమైన మాటలు నేను చెప్పను, కథలు చెప్పను. నేను ఏం చెప్తానో ఆ వస్తువును మీకు చూపిస్తాను. మీరు స్వభావము కలిగిన వాళ్ళు, మీరు కూడా నాబోటి వాళ్ళే, సామాన్యులు కాదు. అయితే మీకు మామూలుగా ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు వినాలని కోరిక కలగదు. అవకాశం లేనప్పుడు వినాలనుకుంటే మీకు దొరకదు. మళ్ళీ పరిపూర్ణ బోధ జనన మరణ ప్రవాహము ననుచును ఈ బోధ పట్టుడని సాధువులు ఇచ్చిన నొల్లకుండి వారలు జనినప్పుడు ఆ బోధ మీద జనించి ప్రేమ వెతకదరెట్టి జనశ్రేష్ఠలేమా. కాబట్టి నాయన ఇప్పుడు గురువులు ఉన్నారు, ఈ సభలు పెడుతున్నారు, మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మేము కూడా మా ఆశ్రమంలో మా నాన్న పుట్టి 100 రోజుల సందర్భంగా 21 రోజు పెట్టాము. మంచి ప్రజ్ఞావంతులు గురువులు వస్తారు. దీక్షితేమో కందార్థాలు భద్రాద్రి రామశతకం మొదటి నుంచి చివరి వరకు చెప్తారు. మీకు అవకాశం ఉండేవాళ్ళు తప్పకుండా రాండి. 20 రోజులు మా ఆశ్రమంలో ఉండండి. మీరు చెప్పచ్చు, పాడచ్చు. అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాలు లేనప్పుడు నేను వినాలా అంటే, ఆ లేనప్పుడు వినాలని కోరిక కలిగితే మళ్ళీ ఆ కోరిక తీరదు.
ఉన్నప్పుడే కోరిక కలిగితే అది తీరిపోతుంది. ఇట్లా స్వభావం మారుతూ ఉంటుంది నాయన. ఈ పరిపూర్ణ బోధ వినిపిస్తుంది, కనిపిస్తుంది, దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఇది అని చెప్పి మనకు కృష్ణమూర్తి స్వామి చక్కనైన మాటలు తెలియజేశారు. మనకి ఇంకా మంచి అర్థమయ్యే మాటలు కూడా, మంచి కథ కూడా చెప్పాడు. అదిగో నాయన ఎక్కడో కీలెరిగి వాత పెరగాలా అని చెప్పారు. ఒక గొర్రెకు వాత రోగం వచ్చింది, కీళ్ళల్లో కాల్చమని చెప్పాడు వైద్యుడు. పక్కన కాల్చితే పురుగులు పడి చనిపోయింది. ఆ స్వామి చెప్పిండేది ఎక్కడ తేలు కుట్టిందో అక్కడ మందు పెట్టు అంటే స్థలంలో పెట్టినాడు, ఎతకపోయి తేలు ఉండే స్థలంలో. ఇప్పుడు మనకు కూడా గురువులు ఏం చెప్తున్నారు, నీవే పరమాత్మ అన్నప్పుడు ఆహా మనం అన్నీ నమ్ముతాము. వాస్తు శాస్త్రము, బల్లి శాస్త్రము, సత్యనారాయణ వ్రతము, ఇంకోటి ఏమేమో నమ్ముతాము. నువ్వు పరమాత్మ నాయన అని వేదాలు ఉపనిషత్తులు అన్నీ చెప్పిన అది నమ్మము. చూడు, పనికొచ్చేది నమ్మము, పనికిరానివి అయితే అన్నీ నమ్మి హృదయంలో పెట్టుకుంటాం. ఆ స్వామి మంచి ఉపమానాలు కూడా చెప్పాడు. చైతన్యం నీలో ఉంది నాయన. వెంకటరామ స్వామిలో చైతన్యం ఏంటుకుంది ఉంటే మన ఈపులు పగలగొట్టు. ఇన్ని మోసాలు చేసి అబద్ధాలు చేసి నా ఉండిలో లెక్కెత్తక చేస్తారేమో మీరు దుర్మార్గులారా అని. మన అట్లా కష్టజీవులు ఉండిలో డబ్బులు వేసే కలుగుతుందా? అంత మోసాల వల్లే అడిగి డబ్బులు వేసేది కోట్లు లక్షలు. ఆడ చైతన్యం గుర్తించే చైతన్యం లేదు, సత్యనారాయణలో లేదు, ఇంకొక దేవునిలో వినాయకునిలో లేదు. ఎక్కడుంది చైతన్యము? ఒరిజినల్ చైతన్యం ఇక్కడే ఉంది. ఆ చైతన్యం మన నిజస్వరూపమై ఉంది. చైతన్యం లేని వస్తువులను మనం పూజిస్తున్నాం. శివరామ దీక్షితులో అహంకార కుల నిరసన ప్రకరణం చెప్తాడు, మీరు చదవండి, అద్భుతంగా ఉంటుంది బోధ. అహంకారం స్వరూపం నీదై ఉంది నాయన. అహంకారం లేని వస్తువులను ఎందుకు పూజించి ప్రార్థిస్తావు? సమయం వేస్ట్, ప్రయోజనం ఉండదు. అడవి కట్టెలు మోసినట్లు, ఏటికి నీళ్లు మోసినట్లు, షండునికి రంపించి పెళ్లి చేసినట్లని ఎన్నో ఉపమానాలు. పండితారాజులైతే 150 చెప్తాడు పనికిరానివన్నీ. అట్లా నీవు సూర్యుడికి అహం లేదు, చంద్రుడికి అహం లేదు, పంచభూతాలకు అహం లేదు. నువ్వు అహంకార స్వరూపుడవై ఎరిగే చైతన్య స్వరూపుడవై ఉండవు. అది దృఢమైన వాళ్ళు మళ్ళీ పూజలు చేయరు. పూజ చేస్తున్నాడంటే వానికి బోధ తెలియదు అని అర్థం. ధ్యానం చేస్తున్నాడంటే బోధ తెలియదు. యోగము దాన్ని మళ్ళీ తపస్సులు చేస్తున్నాడంటే బోధ తెలియదు అని అర్థం. నేను పరమాత్మనాన్ని తెలుసుకున్నవాడు నిర్మలంగా ఉంటాడు. వానికి ఏం కర్మ మళ్ళీ ధ్యానము, యోగము, తపస్సులు చేసేకి, ఏం సాధించేకి? వాడు తెలుసుకొని సాధించినాడు నేనే పరమాత్మనని. వాడు నిర్మలంగా ఉంటాడు. వాని కథే వేరుగా ఉంటుంది. అది చెప్పారు ముందు కూడా ఒక మహనీయుడు, జలజ పత్రమునందు సలిల మంటని ఎట్లోని ఎక్కడ అంటకుండా సృష్టిలోనే ఉంటాడు. ఎప్పుడు ఆనందమయుడై ఉంటాడు. నిర్మల ప్రహ్లాద హృదయం కలిగి ఉంటుంది వాళ్ళకి. అట్లా ఉండాలని చెప్తూ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.